తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి నెక్స్ట్ తలపతి శివకార్తికేయనేనా? అన్న ఎప్పుడు అన్నే, తమ్ముడు ఎప్పుడు తమ్ముడే. తలపతి విజయ్ శివకార్తికేయన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? శివకార్తికేయన్ పేరు తెర మీదకి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఫ్యూచర్ తలపతి ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తలపతి విజయ్ సినీ ఆడియన్స్కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా విజయ్ గురించి, విజయ్ కొత్త రాజకీయ పార్టీ గురించి అండ్ విజయ్ లేటెస్ట్ పొలిటికల్ స్పీచ్ గురించే ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. తలపతి విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా ఒక సంచలనమే. గతంలో కూడా విజయ్ తన సామాజిక బాధ్యతలను చాటి చెప్పారు. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. గత కొన్నేళ్లుగా తన అభిమానుల సంఘం ద్వారా ప్రజలకు సాయం చేయడం, తమిళనాడులోని చాలా ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ చూస్తుంటే విజయ్ రాజకీయాలకు వస్తారని చాలామంది ఊహించారు. అందరూ అనుకున్నట్టే విజయ్ కొత్త రాజకీయ పార్టీ పేరు కూడా ప్రకటించేశాడు. దీనికి తోడు లేటెస్ట్గా జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ చేసినటువంటి స్పీచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ తన స్పీచ్లో కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. కొన్ని సినిమాలు హిట్ అవ్వాలంటే ఒక రాజకీయ పార్టీ మద్దతు అవసరం, మంచి పేరు రావాలంటే కొంతమంది పొలిటికల్ లీడర్ల సహాయం కావాలంటూ పరోక్షంగా చాలామంది రాజకీయ నాయకులను విమర్శించారు. నేటి రాజకీయాల తీరును, అవినీతిని ప్రశ్నించారు. ఈ స్పీచ్తో విజయ్ చాలా క్లియర్గా తన రాజకీయ ఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చారు. తమిళనాడులో ఇక నుంచి సినిమా స్టార్లు మాత్రమే కాదు, రాజకీయ నేతలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని వార్నింగ్ ఇచ్చినట్లుంది. అయితే కోలీవుడ్లో విజయ్ని తలపతి అని అంటూ ఉంటారు అక్కడి ఫ్యాన్స్. కాగా ఇప్పుడు విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోయారు కాబట్టి కోలీవుడ్ నెక్స్ట్ తలపతి ఎవరంటూ కొత్త చర్చకు వచ్చింది. అయితే తమిళ్ హీరో శివకార్తికేయన్ తెర మీదకి వచ్చింది. ఫ్యూచర్ తలపతి, కుట్టి తలపతి వంటి హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. విజయ్ ఫ్యాన్స్ కూడా మద్దతు ఇచ్చారు. దీంతో శివకార్తికేయన్ పై కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. విజయ్ ఫ్యాన్స్ను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వాటిపై లేటెస్ట్గా శివకార్తికేయన్ రియాక్ట్ అయ్యారు. తలపతి ట్యాగ్ పైన శివకార్తికేయన్ కొన్ని కామెంట్స్ చేశారు. అన్న ఎప్పుడు అన్నే, తమ్ముడు ఎప్పుడు తమ్ముడే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. విజయ్ లెగసీని కొనసాగించడం చాలా కష్టం. అది అన్నకు మాత్రమే సాధ్యం. మరొకరి ఫ్యాన్స్ను గెలవాలని ఏ హీరో అనుకోరు. నేను ఇక్కడ 15 ఏళ్లుగా చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నాను. కొందరి అభిమానాన్ని పొందాను. అది చాలు. నాపై వచ్చే విమర్శలకు ఫ్యాన్స్ స్పందించాల్సిన పని లేదు. సచిన్, ధోని వంటి వారినే కొందరు విమర్శిస్తుంటారు. వారితో పోలిస్తే నేనెంత? ట్రోల్స్పై ఎలాంటి ఆవేశాలొద్దు. సరదాగా, సంతోషంగా, నచ్చితే సినిమాలు చూడండి అంటూ ఫ్యాన్స్కు శివకార్తికేయన్ సూచించారు. శివకార్తికేయన్ నటించినటువంటి కొత్త సినిమా మద్రాసి సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. విజయ్ నటించిన ది గోడ్ సినిమాలో శివకార్తికేయన్ గెస్ట్ రోల్లో కనిపించారు. ఆ సినిమాలో ఒక సీన్ ద్వారా విజయ్ తన బాధ్యతను శివకు అప్పగించినట్లుగా చూపించడంతో కొంతమంది ఫ్యాన్స్ సైతం శివకార్తికేయన్ విజయ్ వారసుడిగా భావించడం మొదలుపెట్టేశారు. కానీ శివకార్తికేయన్ మాత్రం విజయ్ లెగసీ ఆయనదే, దాన్ని ఎవరూ తీసుకోలేరని స్పష్టంగా చెప్పారు. విజయ్కి శివకార్తికేయన్ మీద కూడా చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా విజయ్, రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు విజయ్ రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్లేస్ భర్తీ చేసేందుకు వారు శివకార్తికేయన్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. తలపతి పేరును శివకార్తికేయన్కే ఎందుకు అనే డౌట్ రావచ్చు. సాధారణంగా శివకార్తికేయన్ సినిమాలు చాలా సరళంగా ఉంటాయి, అన్ని వర్గాల ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. విజయ్ లాగే శివకార్తికేయన్కు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాన్స్ ఉంటారు. శివకార్తికేయన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. డాన్, లేటెస్ట్గా వచ్చినటువంటి అమరన్ వంటి సినిమాలు మంచి సక్సెస్లు సాధించాయి. శివకార్తికేయన్ అనేక సందర్భాలలో విజయ్ని తన గురువుగా కూడా చెప్పుకొచ్చారు. ఈ కారణంగా విజయ్ ఫ్యాన్స్ శివకార్తికేయన్ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. అఫీషియల్గా ఎక్కడా లేదు కానీ శివకార్తికేయన్ని మాత్రం నెక్స్ట్ తలపతి అని కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. దానికి తోడు శివకార్తికేయన్ ఎందుకు నెక్స్ట్ తలపతి ఉండొచ్చు, బట్ విజయ్ కొడుకున్నాడుగా అన్న డౌట్ రావచ్చు. బట్ విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ ఒక సినిమా తీస్తున్నారు. బట్ అది హీరోగా కాదు, డైరెక్టర్గా. కోలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ తోటి ఒక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాతో విజయ్ కొడుకు అంటే జాన్సన్ సంజయ్ ఆ సినిమాతోటి డైరెక్టర్ కాబోతున్నాడు. సో యాక్టింగ్ పరంగా విజయ్ కొడుకి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు, బట్ డైరెక్టర్గానే ఉంది కాబట్టి విజయ్ నటవారసుడిగా శివకార్తికేయన్ అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో దీనికి చాలామంది మిక్స్డ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. విజయ్ లెగసీని కంటిన్యూ చేయడం శివకార్తికేయన్ వల్ల కాదంటే విజయ్ స్వయంగా నమ్మారు మీరెంత అన్న కొన్ని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో పై దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి టాలీవుడ్లో నెక్స్ట్ తలపతి శివకార్తికేయనేనా, లేదంటే ఆ ట్యాగ్ను ఎవ్వరూ బేర్ చేయలేరా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.